రసవాద మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చాలా మంచిది. పాదరసము గోల్డ్‌గా ఎట్లా టర్న్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇందులో నేను వాడే పౌడర్స్‌లో ఏ రకమైన మెటల్స్ గానీ, అంటే లోహాలు గానీ ఏమీ వాడలేదు. లోహ సంయోగం లేదు ఈ పాదరసానికి. ఈ పాదరసం బద్ధమవుతుంది, ముద్ద అవుతుంది, అలాగే రంగొస్తుంది, కలర్ ఉంటుంది, యాసిడ్ ప్రూఫ్ కూడా ఉంటుంది. అయితే కంప్లీట్‌గా తయారు కాదు. అంటే కంప్లీట్‌గా తయారవ్వాలంటే మనం రసాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. మీకు వీడియో ఎంతవరకు అంటే చూడండి, రసము గోల్డ్ కలర్ అంటే పాదరసము స్వర్ణంగా మారుతుంది. చాలామంది రాగి మారుతుంది, వెండి మారుతుంది అంటారు కానీ అవి తేలిక లోహాలు. పాదరసం మాత్రమే బంగారం తొందరగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఇప్పుడు చూద్దాము. ఈ పాదరసం ఎదురుగుండానే నేను హీటింగ్‌లో పెట్టాను. అది కంపనం అంటే వణుకుతుంది, అది ఇంకా హీటింగ్ అవుతుంది. దాని మీద పౌడర్ వేసాను. ఇందులో బంగారం పౌడర్ కానీ, రాగి పౌడర్ కానీ, తొత్తము కానీ, మనిసలు కానీ, అంటే ఇలాంటివి అంటే మెటల్స్కి సంబంధించినవి ఏమీ లేదు. ఈ పౌడర్ వేరు. ఇది మనకి చాలా చీప్గా కూడా దొరుకుతుంది కానీ తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ని వేసి హీటింగ్ పెడుతున్నాను. నాది ఏదైనా ప్రాక్టికల్ చేస్తే మిత్రులందరికీ వీడియో పెడతాను. అయితే ఇందులో పౌడర్ ఏంటనేది మాత్రం సీక్రెట్ ఉంచుతాను. ఎందుకంటే అన్ని విద్యలు అందరికీ దొరకవు, ఎన్నో కష్టాలు పడతారు, అందరూ ఎంతో ఇదిగా ఉంటారు. కాకపోతే థియరీ ఏంటంటే మెర్క్యూరీ ప్లస్ సమ్ పౌడర్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ అనమాట. నేను ఇదివరకు కూడా చెప్పాను. మెర్క్యూరీ 80 నెంబరు, గోల్డ్ 79 నెంబరు, ప్లాటినం 78 నెంబరు, నెక్స్ట్ 19 నెంబర్ 80 తర్వాత వచ్చేవి థాలియం అనేటువంటి మెటల్స్. అవన్నీ కూడా విషమైన మెటల్స్, అవి సీసం లాంటివి. కానీ ఇప్పుడు మీ కళ్ళెదురుగుండానే కలర్ మారుతూ ఉంది, మీరు గమనించండి. రంగు మారుతుంది, క్రమంగా బద్ధం అయిపోతుంది, ఇది ఇంకా ముద్ద అయిపోతుంది అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. రసవాదం అనేది గురువిచ్చే ఫార్ములా సక్సెస్ కాకపోవచ్చు, ఎందుకంటే మీకు చేయటం రాదు. రెండవది, ఈ వైద్యులు వాదులు కూడా పాదరసం బద్ధము అంటే మూలికా బద్ధం కూడా చూపిస్తాను త్వరలో. ఏకమూలికతో రసబద్ధము. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియోలు పెడుతున్నారు, మూలికలో ఏవో అవి ఇవి కలిపి, సిల్వర్ నైట్రేట్లు కలిపి, లేకపోతే ఇంకోటి కలిపి, ముందే కలిపి అవి చేస్తూ ఉన్నారు. మిత్రులు గమనించాలి, అలాంటివి ఏమీ ఇందులో లేవు. ఇది కేవలం మీ ఎదురుగా చూడండి, పాదరసాన్ని ఊపుతూ స్లోగా మనం పౌడర్ని అందులోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇది ఎక్కువ వేస్తే ఇంకా బాగా వస్తుంది, కానీ జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా చేస్తున్నాను. ఈ వీడియో కేవలము ఎడ్యుకేషన్ పర్పసే. అంటే చాలామంది రసవాద మిత్రులు, వైద్యులు, ఆయుర్వేదిక్ వైద్యులు తెలుసుకోవాలి ఒక విషయం ఏంటంటే రసము గోల్డ్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. అనేక వేలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో బహుశా ఇట్లాంటి వీడియోలు చాలా తక్కువ వస్తాయి. అయితే చివరికి ఏమవుతుంది అనేది తెలియదు, కానీ గోల్డ్ కలర్ అయితే మంచిగా వస్తుంది. చూడండి, మీ ఎదురుగుండానే 24 క్యారెట్ కలరు, ఇంకా మిగతా అంతే. ఇందులో పాదరసాన్ని మనం మార్చాలనుకున్నప్పుడు, ఎల్లోయిష్ మెటల్గా మార్చాలనుకున్నప్పుడు ఒక ఎల్లో మెటల్ మాత్రమే తయారు కాదు, ప్లాటినము, థాలియము లాంటి ఉత్పత్తులు కూడా దీంతో పాటు పడతాయి. అంటే క్షీరసాగరం అదనం అనుకోవచ్చు. క్షీరసాగరం అంటే ఇక్కడ పాదరసమే. ఈ పాదరసమును మదించినప్పుడు మనకి లక్ష్మీదేవితో పాటు హాలాహలము అంటే థాలియం లాంటి భయంకరమైన మెటల్స్ వస్తాయి, ఇంకా చాలా పడతాయి. ఇవన్నీ కూడా సహజాతములు, అంటే ఒకదానికొకటి పక్కన పడతా ఉంటాయి. అంటే పెద్దలు చాలా సైన్స్ పెట్టారు, అది మనకు ఎవరికి అర్థం కాని రీతిలో ఉంది. అయితే ఇదంతా కూడా ఒక సైన్స్. సో ఈ రసవాదము అనేది ఎవరు చేయొద్దని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా కష్టమైన విద్య, చాలా డబ్బులు ఖర్చు చేయాల్సిన విద్య. నిజమైన ఫార్ములా దొరికినా కూడా చేయలేకపోవచ్చు కొంతమంది. ఇందులో లక్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు దీని విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కలర్ అయితే వచ్చింది. రసాన్ని పట్టుకోవడానికే ప్రతి రసవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. వాళ్ళ జీవితాలు వెళ్ళిపోయినాయి, కానీ చాలామంది రసాన్ని పట్టలేకపోయినారు. కేవలము ఒకే ఒక్క పాషాణంతో రసం కడుతుంది, కేవలము ఒకే ఒక్క పాషాణంతో మనకి బద్ధమవుతుంది, కేవలం ఒకే ఒక్క పాషాణంతో కూడా అది చేంజ్ అవుతుంది. అయితే పాషాణాన్ని సంయోగాలు అవి ఏం చేయాలనేవి
ఎక్స్పెరిమెంటేషను. నేను డే అండ్ నైట్ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తే నాకు వచ్చినవి ఏ బుక్స్‌లోనూ లేవు. ఓన్‌గా నేను చేసేవే. బుక్స్‌లో ఉంటే మీకు చెప్పేవాడిని పలానా బుక్‌లో ఉందని. కానీ బుక్‌లో లేదు. అందుకే ఈ ఫార్ములా సీక్రెట్‌గానే ఉంటుంది. దీన్ని పౌడర్ వేస్తూ మనం కదుపుతూ ఉండే కొద్దీ ఇది మనకి కంప్లీట్‌గా తయారవుతుంది. ₹1,00,00,000 పెట్టినా కూడా ఈ ఫార్ములాలు ఇలాంటివి దొరకవు. ఎందుకంటే అందరూ చేయలేరు. ఈ ఈ ఒకే ఒక్క సింపుల్ కెమికల్, అది ఇందులో కూడా ఏ విధమైన మెటల్స్ కానీ ఏముండవు. అది అందరికీ తెలిసిందే, ప్రతి రాసవాదికి తెలిసిందే అది. దాన్ని మనం కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రంగుతో పాటు బంగారు బీజాలతో పాటుగా ముద్ద అయింది. ఇప్పుడు కొంత పాదరసం ముద్ద అయింది, కొంత ఇంకా లిక్విడ్గా ఉంది. ఇది కూడా ఇంకా పౌడర్ వేస్తూ ఉంటే ఇది కూడా ముద్ద అయిపోతుంది. కానీ మీకు జస్ట్ చూపించడానికే, ఇది కేవలం మీకు చూపించడానికే. యూట్యూబ్లో చాలామంది ఎన్నో వీడియోలు పెడతారు. కొన్ని పనులు అయ్యే వీడియోలు పెడతారు, కొన్ని పనులు కాని వీడియోలు పెడతారు. నాకు వేరే యూట్యూబర్స్తో ఏ విధమైన సంబంధం లేదు. కేవలం నేను మీకు ఎడ్యుకేషన్ పర్పస్ నిమిత్తం మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను. ఇలా అవుతుంది, ఇలా వస్తుంది, నిజమైన రసవాదము ఉంటుంది. అలాగే చాలా బాధలు పడుతూ ఏవేవో చేస్తూ ఉంటారు. ఆ కట్లు ఈ కట్లు అనేది. ఇందులో నేను ఏ పాషాణాన్ని కట్టలేదు, పాదరసాన్ని కట్టలేదు, ఏ పాషాణాన్ని కట్టలేదు, ఏ కెమికల్ని కట్టలేదు, అన్నీ పచ్చివే. కాకపోతే దీనికి సపరేట్ ప్రిపరేషన్స్ ఉంటాయి, అవి చేశాను. మీ ఎదురుగానే అన్నీ చేస్తాను. ఇందులో ఏ విధమైనటువంటి మాయా మంత్రాలు ఏమీ లేవు. తెలియకుండా ఏమీ లేదు. ఒకే ఒక్క పౌడర్ వేసాను నేను. ఆ ఒక్క పౌడర్ తోటి అన్నీ అవుతాయి. చూడండి, ఇది బద్ధమైంది, మైలుతుత్తం లేదు, ఇందులో ఏ విధమైనటువంటి లేదు, ఇంగిలేకం వాడలేదు. కొంతమంది ఈ నూరి పెడుతున్నారు, అవేమీ ఇందులో లేవు. ఒకే ఒక్క కెమికల్, అది కూడా రసవాదులకు తెలిసిందే. చూద్దాం ఇది ఎంతవరకు పని అవుతుందో. ఈ ముద్దలాగా ఇందులో గోల్డ్ అణువులు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం చూసాం గోల్డ్ అనేది కొంత ఫామ్ అయింది అందులో. అయితే అది మెచ్యూర్ అవ్వాలి, అంటే అది ఇంకా చిన్నపిల్ల, అది మెచ్యూర్ చేయాలి మనం. దీన్ని కొన్ని రకాలైనటువంటి విధానాల్లో కట్లు కడితే ఇది మనకి కంప్లీట్గా పని అవుతుందన్నమాట. గోల్డ్ అనేది పుట్టేటప్పుడు బ్యాక్టీరియాతో గోల్డ్ పుడుతుంది, వైరస్లతో గోల్డ్ పుడుతుంది, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్తో గోల్డ్ పుడుతుంది, మెర్క్యూరీతో పుడుతుంది, సల్ఫరు, ఇంగిలీకము, మనిశిల, తవ్వేరము, ఇవన్నీ కూడా కెమికల్స్. వీటితో కూడా పుడుతుంది. లోహ సంయోగాలతో కూడా పుడుతుంది. కొన్ని లోహాలు కలిపి కొన్ని లోహాలను ఆవిరి చేసి మిగతా లోహాన్ని నోబుల్ మెటల్గా మనం మార్చే ఉన్నాయి. చాలా రకాల ప్రయోగాలు రాశారు గ్రంథాల్లో. అయితే అందులో మనం చేయలేనివి చాలా ఉంటాయి. ఇక ఎంత మైనం వచ్చింది, సుమారు ఒక 30 గ్రాములు ఉంటుందేమో. దీన్ని ముద్దలాగా తీసుకెళ్ళి జాగ్రత్తగా సింధూరం చేసుకుంటే, కట్టుకొని సింధూరం చేసుకున్న మంచి వరకే. ఇక్కడ కొంత కట్ అవుతుంది, కానీ కంప్లీట్ కట్ కావాలంటే మళ్ళీ కట్టుకోవాలి. ఇది కేవలము పాదరసం యొక్క మెటల్ సంయోగం లేని బద్ధము. దీన్ని వైద్యవాదులు అనేక రకాలుగా వాడతారు. దీన్ని ఎట్లా వాడతారో నాకు పూర్తిగా తెలియదు. ఇంతవరకు ఎక్స్పెరిమెంట్, నేను ఓన్లీ ఎక్స్పెరిమెంట్ వరకే చేస్తాను. దాని తర్వాత ఎవరు ఏ రకంగా మలుచుకుంటారనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. నాకైతే ఇంతవరకే తెలుసు. అందుకే ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రం వీడియో పెడుతున్నానని చెప్పా. ఇది మీ ఎదురుగుండానే చేశాను, ఇందులో ఎటువంటిది లేదు. పంచభూతాత్మక సంయోగమైనటువంటి ఫార్ములాలు ఉన్నాయి, అగస్త్య రసవాద సిద్ధులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఉండి కూడా, ఇన్ని గ్రంథాలు ఉండి కూడా ఎందుకని చాలామంది సాధనలో ఫెయిల్ అవుతూ ఉన్నారు, ఎందుకని వాళ్ళు కన్వర్ట్ చేయలేకపోతూ ఉన్నారు అంటే అక్కడ బేసిక్స్ మిస్ అవుతూ ఉన్నారు. పరిశోధన జరుగుతూ ఉంటుంది. నేనైతే నైట్ అండ్ డే పరిశోధనలోనే ఉంటాను. సో